డైలీ టేస్ట్ ది డైలీ. బాలయ్య సినిమాలో లాజిక్లు చూడొద్దని చిలుకూరు బాలాజీ ఆలయ ప్రధాన అర్చకులు రంగరాజన్ అన్నారు. అఖండ 2లో బాలయ్య తాండవాన్ని కదలకుండా చూసామన్నారు. చిన్న పెద్ద తేడా లేకుండా ప్రతి ఒక్కరూ ఈ సినిమాని ఎంజాయ్ చేస్తారన్నారు. అఖండ సినిమా చూసిన తర్వాత ధర్మం పైన ఓ అవగాహన వస్తుందన్నారు. పనికిమాలిన వాళ్లు మాత్రమే ఈ సినిమాపై తప్పుడు రివ్యూలు రాస్తున్నారని విమర్శించారు. ధర్మం కోసమే ఉండే నేల మనదని, అలాంటి ధర్మం మీద దర్శకుడు బోయపాటి చక్కగా సినిమా తీశారని రంగనాథన్ ప్రశంసించారు. ఇవాళ చిలుకూరు బాలాజీ స్వామివారి సన్నిధి నుంచి బోయపాటి సీను గారి క్రియేషన్లో బాలయ్య గారు నటించినటువంటి అఖండ 2 చూడడం జరిగింది. కదలకుండా చూడడం జరిగింది. అఖండ 2 కింద తాండవం అని వేశారు. పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. ఇది భగవంతుడు ఉన్నాడా, భగవంతుడు ఉంటే ఆయన ఇంత అరాచకాన్ని సహిస్తూ ఉంటాడా అనేటటువంటి ప్రతి ఒక్క మనిషిలో ఉండేటటువంటి ప్రశ్న. అలాంటిది ధర్మాని కోసమే ఉండేటటువంటి నేల. ప్రపంచమంతా కూడా అర్థ కామం కోసం జీవిస్తారు. ఈ దేశంలో మాత్రం ధర్మ అర్థ కామ మోక్షం చతుర్విధ పురుషార్థాల కోసం జీవిస్తాం. అలాంటిది ఈ దేశంలో ధర్మమే ముఖ్యమైనటువంటి భూమిక పోషిస్తుంది. ఆ ధర్మము ఎప్పుడెప్పుడు ఇబ్బందుల్లో ఉంటుందో ఏదో ఒక రూపంలో భగవంతుడు వస్తారు, తన ధర్మాన్ని రక్షించుకుంటాడు అనే ఇతివృత్తం ఇది. నేను ఈ మూవీలో చూస్తున్నప్పుడల్లా మా నాన్నగారు ఈజ్ రెలవెంట్ టు ద సొసైటీ. ఎందుకంటే ఆ భక్తుల నడుమ బాలకృష్ణ గారు మాట్లాడిన ప్రతి మాట నాన్నగారు మాట్లాడినట్టుగా ఉండింది. ఆ డైలాగ్ రైటర్కి కూడా అప్రిషియేట్ చేయాలి. భగవంతుడిని కూడా మీరు ఒక కమర్షియల్గా టీచ్ చేసినప్పుడు భగవంతుడు ఎందుకు వస్తాడయ్యా అనేటటువంటి భాషలో ఉంది ఇవాళ.